పరిశుద్ధంగా బతకాలని చాలా మంది ఆశపడతారు. ఎందుకంటే వాళ్ళు దేవునికి పుట్టారు గనక, దేవుని బీజానికి పుట్టారు గనక రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో భయంకరమైన ఆశ ఉంటుంది పరిశుద్ధంగా బ్రతకాలని. అసలు వాళ్ళ వల్ల కాదు బ్రతకటం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వరంగా ఇవ్వటం ఎందుకు అంటే మన ఆత్మకు ఆ శక్తి లేదు. అది గుర్తుపట్ల చాలా మంది. ఎందుకు గుర్తుపట్టలేదంటే వాళ్ళు పుట్టుకతోనే పాపంలో పుట్టారు, వాళ్ళ ఆత్మ పాపంలో పుట్టింది, వాళ్ళు పుట్టుకుని ఉండే పాప స్వభావం కలిగిన వాళ్ళు అని వాళ్ళకి అర్థం కావట్లేదు. అంటే పరిశుద్ధంగా బతికే శక్తి మనలో లేదు, మన శరీరంలో లేదు. శరీరాన్ని, ఈ పాప నియమాలు కలిగిన ఈ శరీరాన్ని ఒకడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. వాడు ఎవడో తెలుసా? సైతాను. వాడు దానియేలు కంటే జ్ఞానవంతుడు. వాడు కెరూబు, వాడికి సైన్యం ఉందో వాడికి. వాడంట దేవుడికి తగినంత ఆలోచన కలిగిన వాడు. అంటూ దేవుని సింహాసనాన్ని నెట్టేసి ఆడు కూర్చోడానికి ట్రై చేశాడంటే మరి వాడికి ఎంత మాత్రం బలం లేకపోతే ఆ మాత్రం ప్రయత్నం చేస్తాడు. అందుకే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదామని తిరుగుతూ ఉన్నాడని పేతురు రాసిన పత్రికలో ఉంది. అంటే వీడు ఒకడు ఉన్నాడు మళ్ళీ లైన్లో. ఒకటో మన శరీరం, పాప నియమాలు కలిగిన శరీరం, ఒకటో సైతాను. వీడు మనకంటే బలవంతుడు. ఒకటి మన శరీరం మనకంటే బలమైంది, దాని తత్వం మనకంటే బలమైంది, మనకు లోబడుతుంది, మన వల్ల కాదు, మన ఆత్మకు ఆ శక్తి లేదు. రెండు, ఈ సైతాను గాడు దాన్ని ఆధీనం చేసుకొని వాడు మనకంటే బలవంతుడు. మూడోది వచ్చేసిందో చెప్పన, ఈ లోకపు ఆకర్షణే బలమైంది.